భారతదేశంలోనే దక్షిణ కాశీగా వెలుగొందుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరికి సమీపంలో శివాలపల్లె వద్ద నూతనంగా వెలిసిన శ్రీ వీరభద్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని భక్తులచే స్వామివారు నిత్య పూజలు అందుకుంటుండడం విశేషం. కొన్ని సంవత్సరాలుగా పురాతన శ్రీ వీరభద్ర లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం జింకల వంకలో ఉండేది. శివాలపల్లెకు చెందిన కొంతమంది గ్రామస్తులు ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చగా అదే గ్రామానికి చెందిన పొట్టిపాటి ప్రతాప్ రెడ్డి చొరవ తీసుకొని చిన్న పందిరి వేసి స్వామివారికి నిత్య పూజలు నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఊరకుంద వీరన్న స్వామి తనకు కలలో కనిపించి శ్రీ వీరభద్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించమని, రాతి కట్టడంతో నిర్మించాలని తనకు చెప్పగా తాను ఈ గొప్ప కార్యానికి పూనుకున్నానన్నారు. స్వామివారి కృప అనుగ్రహం లభించడంతో ప్రతాపరెడ్డి తన స్వంత నిధులతో 2023 సంవత్సరం 4వ నెలలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి సుమారు 20 లక్షల రూపాయల నిర్మాణ ఖర్చుతో నిర్మాణ పనులు పూర్తి చేశానని, తను అడగగానే విరివిగా కొంతమంది దాతలు విరాళాలు అందించారని, వారి దయతో గత ఆగస్టు నెల 10వ తేదీన నిర్మాణ పనులు పూర్తి చేశానని, అదే నెల 13, 14వ తేదీలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించానని ఈ సందర్భంగా పొట్టిపాటి ప్రతాప్ రెడ్డి కడప వాయిస్ ఛానల్ యూట్యూబ్ ప్రతినిధితో చెప్పారు. ప్రతిష్ట మహోత్సవం నిర్వహించి 41 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల 22వ తేదీన గాయత్రీదేవి హోమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.